టోటల్ అసలు రేట్స్ ఎట్లా ఉన్నాయి ఒకసారి క్యాలిక్యులేట్ చేద్దాం. సో నేనైతే క్లియర్గా చెప్తున్నాను, ఇందులో కొన్ని ఐటమ్స్ అంటే బరువైన ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో అవి కనీసం 2.5 నుంచి 3,000 పర్ కేజీ యావరేజ్ వచ్చిందండి. అర్థమైందా? కొన్ని ఐటమ్స్ ఏమున్నాయంటే 3,000, 3,500 కూడా ఉంది. ఇంకా కొన్ని పీస్ రేట్ మాత్రమే ఉన్నాయి. అంటే ఆ ఫినిషింగ్ మిషన్ మేడ్ కాబట్టి కొన్ని, ఇక్కడ చూడండి ఇది మిషన్ మేడ్ కంప్లీట్గా. సో మిషన్ మేడ్ కాబట్టి కొంచెం రేట్స్ ఎక్కువ ఉన్నాయి. సో నేను ఫస్ట్ మనము రెగ్యులర్గా యూజ్ చేసేది ఏంటంటే భోజనం ప్లేట్. సో ఫస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. సో ఇక్కడ చూడండి 6,995 రూపాయలండి. ఓకేనా? సో ఇంకా మాకు ఒక్కసారి మీరు రేట్లు చెప్పాలండి ఒక్కొక్కటి. రైట్, ఇక్కడ చెప్పండి నాకు. ఇదేంటిది? ఇది గుంత పొంగల్ అండి. ఇది ఎంత పడుతుంది? ఇది మనకు వచ్చేసి 8,999 అండి. మనకు సాలిడ్ పీస్ ఉంటుంది, మొత్తం 4 kgs వెయిట్. ఇది వెయిట్ ఉంటుంది, సాలిడ్ ఉంటుంది. సో 4 kgs వెయిట్ మీకు 9,000 అంటే ఆల్మోస్ట్ 2,300 పడినట్టు, చాలా తక్కువ అయితే. రైట్, ఇది వచ్చేసేసి పాల గిన్నె అండి. సో ఇది విత్ మూత 5,000 పడుతుంది. సో దీని వెయిట్ ఆల్మోస్ట్ 2 kgs ఉంటుంది. 2 లీటర్స్ ఉంటుంది. ఇందులో 1 లీటర్ది ఉంది మనకు 3,699 అండి. ఓకే, 3,700 రూపాయలు. ఓకే రైట్. మూత లేకుండా అంటే మనకు 2,599. సో ఇది మీరు ట్రాన్స్పోర్ట్ చార్జెస్ సపరేటా, ఇందులో ఇంక్లూడెడా? ట్రాన్స్పోర్ట్ చార్జెస్ సపరేట్ ఉంటాయండి. దానికి ట్రాన్స్పోర్ట్ సపరేట్ ఉంటుంది. ఎవరైనా మీకు కావాలంటే వచ్చి డైరెక్ట్ తీసుకుని, ఎందుకంటే ట్రాన్స్పోర్ట్ లో ఏదైనా డ్యామేజెస్ జరిగినా కూడా కష్టం. దానికి ప్యాకింగ్ చేయాలంటే ప్యాకింగ్ చార్జెస్ పడుతుంది, మళ్ళీ ట్రాన్స్పోర్ట్ చార్జెస్ పడుతుంది, 2 పడతాయి. సో ఇది సర్వింగ్ బౌల్. ఇది 3,900 రూపాయలు యావరేజ్ లో ఉంది. మన చపాతీ గిట్లా స్టోర్ చేయడానికి ఉంటుందండి. చపాతీలు వస్తుంది బాగానే. సో గ్లాసెస్ కూడా సపరేట్ గా ఉన్నాయా? సపరేట్ గ్లాస్. ఎంత పడుతుందండి ఒక్కొక్కటి? ఇది మనకు 1,200 పడుతుంది. ఒక్కొక్కటి 1,200 అండి. ఇది సపరేట్ ఆల్మోస్ట్ ½ kg ఉంటుంది. ఉంటుందండి. సో ½ kg వెయిట్ అండి మినిమం అప్రాక్సిమేట్లీ. సపరేట్ బౌల్స్ కావాలంటే కూడా ఉంటాయండి మన తన. 500 రూపీస్ పర్ పీస్ పడుతుంది. ఇది 500 రూపీస్ పీస్ బౌల్ ఉంటుంది మనకు. ఓకే. సో ప్లేట్ సపరేట్ కావాలంటే మనకు 5,800 దాకా పడుతుందండి. ఇది ఎందుకంటే రేట్ చేంజ్ అవుతూ ఉంటుంది, ఎందుకంటే వెయిట్ ని బట్టి ఉంటుంది. ఇది ఎందుకంటే సాలిడ్ వెయిట్ కాదు. ఇది మినిమం ఎంత ఉంటుంది? ఇది ½ kg ఉంటుందా? ఎక్కువ ఉంటుందండి. ½ kg పైననే ఉంటుంది మనకి. 1 kg కూడా రావచ్చు, కానీ వెయిట్ ఎక్కువ అయిపోతుంది. 150 గ్రాములు అటు ఇటు ఉంటుంది. ఓకే రైట్. సో నెక్స్ట్ ఇంకా మనం వండుకునే పాత్రలకు సంబంధించి, సో ఇందులో మనకు సైజెస్ 8 ఇంచెస్ నుంచి వస్తాయండి. 8 ఇంచెస్ నుంచి మనకు వచ్చేసి 3,8 ఇంచులు. ఇది ఆల్మోస్ట్ మీకు కేజీ 200-300 గ్రాములు ఉండొచ్చు. సో 3,299. సో ఇది 9 ఇంచెస్ 3,900. ఇది 5,000 అప్రాక్సిమేట్లీ. ఇది ఎంత? 10 ఇంచులు పెద్దది, పెద్ద సైజ్ సాలిడ్. సో నెక్స్ట్ ఇది పప్పుకి అయితే సూపర్. ఈ ఐటమ్ నేను ఆల్రెడీ కొనేసుకున్నాను. 750 ml ఉందండి. 1.5 ml. ఓకే,